బంజారా భవన్ నందు ఘనంగా తీజ్ పండుగ నిమజ్జన వేడుకలు. ఖమ్మం బంజారా భవన్ లో బంజారా బిడ్డలు తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా ఆడబిడ్డలు 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పెంచిన గోధుమ మొలకలను ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలోతు రామదాస్ నాయక్, టీఎస్-టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుతు వీరు నాయక్, టీజీఎస్ రాష్ట్ర నాయకులు బుక్య వీరభద్రం, రామ్మూర్తి నాయక్, భిక్షపతి రాథోడ్, తారాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తీజ్ పండుగను బంజారా ఆడబిడ్డలు అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారని తెలిపారు. పంట పొలాలు పచ్చగా కలకలలాడాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి పంటలు పండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారని పేర్కొన్నారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గోధుమలకు నీరు పోసి ఏపుగా పెంచడం తీజ్ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ బంజారా బిడ్డల ఐక్యతను చాటి చెబుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్-టీటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్, ప్రధాన కార్యదర్శి పాపాలాల్, శ్యామ్ లాల్, రాంబాబు రాథోడ్, కిషన్ రాథోడ్, భానుత్ కిషన్ నాయక్, బుక్యా శోభా నాయక్, సాయి కుమార్, మాతృ నాయక్, రామ్జీ, బాల్సింగ్ నాయక్, రాము, మంగీలాల్ జాదవ్, రమేష్, బాషా నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం బంజారా భవన్ నందు ఏదైతే మా లంబాడి బంజారా బిడ్డలు మరి మా సేవాలాల్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో తీజ్ పండుగను కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ దేశ వ్యాప్తంగా మా గిరిజన బిడ్డలు మా బంజారా బిడ్డలు మరి అతి భక్తి శ్రద్ధలతో చాలా పవిత్రంగా ఈ యొక్క 9 రోజుల కార్యక్రమాన్ని ముగించుకొని ఈ రోజు తీజ్ నిమజ్జన కార్యక్రమంలో మరి వందలాది మంది ఈ రోజు పాల్గొని ఈ రోజు మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరి అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ బంజారా బిడ్డలందరికీ పేరు పేరున తీజ్ ఉత్సవ కమిటీ తరఫున వారికి ప్రత్యేక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రధానంగా ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే మా లంబాడి బిడ్డలు బంజారా బిడ్డలు ఈ యొక్క ప్రకృతి మరి అందంగా పచ్చగా ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో గోమాతను కూడా మా వాళ్ళు ఆ రోజు ఆ లంబాడి బిడ్డలు ఆ రోజు మరి పూజలు చేసిన పరిస్థితి మనకు అందరికి తెలిసిందే. అదే విధంగా ప్రకృతి పచ్చగా ఉండాలని చెప్పేసి ఈ తీజ్ పండుగని 9 రోజులు గోధుమలు నానబెట్టిన కాడ నుంచి మరి చివరి నిమజ్జనం రోజు వరకు మరి ఈ తీజ్ ఏదైతే ఒక పెద్దగా ఎదగాలని చెప్పేసి మా ఆడబిడ్డలు 9 రోజులు నీళ్లు పోసి ఈ యొక్క కార్యక్రమాన్ని 9 రోజులు విజయవంతం చేసి సేవ భాయకు మాకు అంకితం చేస్తూ ఈ లంబాడి బిడ్డలందరూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ తీజ్ పండుగని ఘనంగా జరుపుతా ఉంటారు. మరి ఒకటే మరి ఏ పండుగ అయినా ఈ రోజు మనం దేశంలో రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం. గిరిజన బిడ్డలుగా లంబాడి బిడ్డలుగా వీళ్ళంతా ఐక్యతతో కలిసిమెలిసిగా మరి యొక్క కార్యక్రమాన్ని చేసేందుకు వారిలో ఐక్యతను పెంపొందించేందుకు ఈ రోజు తీజ్ పండుగను చేస్తూ ఉంటారు. ప్రకృతి పచ్చగా ఉండాలని మరి రైతులకు కూడా పంటలు మరి పచ్చగా పండి మరి రైతులు కూడా మరి అభివృద్ధి బాటలో ఉండాలని చెప్పేసి యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సుఖంగా ఉండాలని చెప్పేసి బంజారా బిడ్డలు చేసేటువంటి ఈ తీజ్ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు బంజారా బిడ్డలు ఈ రోజు 10% ఉన్నటువంటి ఈ బంజారా బిడ్డలకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మా మంచి అతిపెద్ద పండుగలు ఉన్నాయి, సేవాలాల్ జయంతి కావచ్చు, తీజ్ పండుగ కావచ్చు, డాటోడి పండుగ కావచ్చు, అదే విధంగా మా ఊళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి నిధులు ఇస్తూ ఈ వారి యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వాళ్ళ వేష భాషలను మరి వారి యొక్క ఆచారాలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ తీజ్ వేదికగా మనం వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలకు ఏదైతే తీజ్ ఉత్సవాలకు మీరు చెప్తున్నట్టుగా బతుకమ్మ పండుగకు మీరు ఏ విధంగా అయితే నిధులు ఇస్తా ఉన్నారో తీజ్ పండుగ కూడా అటువంటి నిధులు ఇచ్చి మరి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వారి వేషధారణను కాపాడాలని చెప్పేసి అదే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బంజారా లంబాడి బిడ్డలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి 10% ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు బంజారా బిడ్డలకు ఒక మంత్రి పదవి ఇచ్చి మరి వారికి గౌరవించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఏదైతే తీజ్ ఉత్సవ కమిటీ ఈ రోజు రాష్ట్రంలో మరి నిర్వహిస్తా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలకి మరి ఖమ్మం బంజారా భవన్ వేదికగా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన లంబాడ బిడ్డలు మరి ఈ రోజు వారికి మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియపరుస్తూ ప్రధానంగా మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూస్తే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మరి దాదాపుగా ఒక 60% మరి ఉన్నటువంటి ఈ లంబాడ బిడ్డలకు ఇక్కడ పాలకులుగా వాళ్ళని గుర్తించి ఈ బంజారా భవన్ యొక్క నిధులను
మరి వారికి కేటాయించి బంజారా భవనాన్ని మరి అభివృద్ధి బాటలో నడుపుతూ మరి వారి యొక్క సంస్కృతిని కాపాడాలని బంజారా బిడ్డలకు లంబాడి బిడ్డలకు ప్రత్యేకమైన మరి వారి యొక్క అవకాశం ఇస్తూ వారికి ముందు తీసుకెళ్లాలని తెలియపరుస్తూ ముగించుకుంటారు.